ప్రజాయుద్ధ నౌక నాకు ఎస్పెషల్లీ మార్గదర్శకుడు. తన పాట వింటూ పెరిగినము. అన్టచబుల్ క్యాస్ట్ నుంచి వచ్చిన గద్దరన్న సబ్బండ వర్గాలని సబ్బండ కులాలను ఏకం చేసి గుట్ట పక్కన శవాలై ఉన్న బిడ్డలను గుర్తుపట్టలేని తల్లులకు తనే ఒక కన్న బిడ్డై పుట్టుమచ్చలే తల్లులకు బిడ్డల యొక్క శవాల రూపురేఖలు తెలుపుతున్నాయని బంధుమిత్రుల కమిటీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే ప్రజల కోసమే పాట పాడి తూటా కంటే ఎక్కువ పదునైనదిగా తన పాటని ప్రపంచానికి చూపించి ప్రజల పక్షాన నిలబడి 2-3 భాషలలో పాటలు పాడి ప్రజలే తన ప్రాణం అనుకొని ప్రజల పక్షాన నిలబడి 40-50 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న అణగారిన సబ్బండ కులాల సబ్బండ వర్గాల ప్రజలు 90% మంది ప్రజలు అణచివేత గురవుతున్న ప్రజల పక్షాన నిలబడ్డ గొంతు గద్దరన్నది. తన 77వ జయంతిని ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఏర్పాటు చేసింది. గద్దరన్నకు ఏ వాల్యూ ఇచ్చినా, తనకి ఏ పురస్కారం ఇచ్చినా, తన పేరు ఏదొచ్చినా ప్రజల కోసం పాట పాడే ప్రతి కళాకారునికి మా అందరికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ సభ జరుగుతున్న లైఫ్ అంతా జరుగుతున్న ఈ కార్యక్రమాలని మేము హ్యాపీగానే ఫీల్ అవుతూ చేస్తున్నాం. బండి సంజయ్ వ్యాఖ్యలపై మీరు ఏం మాట్లాడతారు? పొలిటికల్ కామెంట్ నేను చేయను, కానీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే గద్దరన్న పేరు మీద ఒక అవార్డుని పేరు పెట్టి గద్దరన్న పేరుతో ఒక అవార్డు ఇస్తున్నది. ఆయన పేరే ఒక అవార్డుకు పేరు పెట్టినప్పుడు ఆయనకు అవార్డు అవసరం లేదన్నది. ఇంకొకటి, ఆ గద్దరన్నకు అవార్డు ఇవ్వాలంటే చాలా దమ్ము ఉండాలి. నా భాషలో చెప్పాలంటే చాలా దమ్ము ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. అట్లాంటి వాళ్ళే గద్దరన్నకు అవార్డు ఇవ్వగలుగుతారు. ఇచ్చిన మందకృష్ణ మాదిగన్నకు కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, గద్దరన్నకు గురించి కామెంట్ చేసిండు కాబట్టి నేను అవార్డును తప్పుపడతలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు అది. ఏ ప్రభుత్వాలు ఇచ్చినా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డు అది. అది పరిపాలించే వాళ్ళు అవి ఎప్పుడున్న పార్టీలను బట్టి ఉంటుంది. కాబట్టి నేను అవార్డును తప్పుపడతలే, కానీ అవార్డు ఇచ్చే వాళ్ళని నేను తప్పుపడుతున్నా. అవార్డు ఇచ్చేవాళ్ళు మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. మరి మిగతా వాళ్ళ గురించి కామెంట్ చేయడము, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడిన ఒక నాయకుడిని కామెంట్ చేయడము, ఒక కళాకారుని ప్రపంచమంతా హిమాలయాలంతా ఎత్తెదిగిన ఒక కళాకారుని కామెంట్ చేయడం అంటే అది మంచిది కాదు. ఆయనకి ఇవ్వాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. మాకు వద్దనే చెప్తున్నాం అన్న, మాకు ఇవ్వద్దనే చెప్తున్నాం. మా గద్దరన్నకు మీకు మీ అవార్డు కూడా మాకు వద్దనే చెప్తున్నాం. నా పర్సనల్ ఒపీనియన్ అయితే, అందరికి ఏం ఒపీనియన్ ఉందో నాకు తెలియదు, కానీ ఇవ్వద్దనే చెప్తున్నాం. నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నాడు, కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. దీనిపైన ఏమంటారు? అన్న, మమ్మల్ని ఎవ్వరు స్వీకరించారన్న విషయం మీకు తెలుసు. మేము గోషి గొంగడ వేసుకుంటేనే వీళ్ళేం కళాకారు నాయన తైతక్క అని అనాలనో, సారీ ఏమంటారు, ట్రెడిషనల్గా ఉండాలనుకునే వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకు కూడా చాలా ధైర్యం కావాలి. సినీ పరిశ్రమ వాళ్ళు కానీ ఎవరు కానీ, అరే జానపదం అంటేనే పాట కాదన్నట్టు వాళ్ళు మమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారన్న సినీ పరిశ్రమ వాళ్ళు. గొంగడ వేసుకొని గోషి పెట్టుకొని సగం బట్టలు నెక్కర వేసుకొని, నేను మాట్లాడొద్దు కానీ సగం బట్టలు వేసుకున్న సినిమా వాళ్ళకు ఇచ్చే అవార్డులని, లేకపోతే అదే సగం బట్టలు వేసుకొని ప్రజల జీవితాన్ని, ప్రజల భాషని, ప్రజల సంస్కృతిని, ప్రజల కోసం కొట్లాడి తుపాకీ గుండ్లని వెన్నులో పెట్టుకొని కొట్లాడిన గద్దరన్న కోసం నిలబడాలి. వాళ్ళు రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఏం సంబంధం లేకపోతే మీరు సంబంధం లేనట్టే ఉండరు. అవార్డులు కూడా మీరు తీసుకోకురి. ఎవడన్నా ప్రజల కోసం కొట్లాడే కళాకారుడు ఉంటే, ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళు ఉంటే, లేకపోతే అనగారిన బిడ్డల కోసం పాట పాడేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు అవార్డు. ప్రభుత్వం ఎన్నిక చేస్తుంది. మీకు రాబుద్ది కాకపోతే అవార్డులకు రాకురి. మీకు అవార్డులు కావాలని నంది అవార్డు పేరు పెడుతానో, లేకపోతే ఇంకొక అవార్డు పేరు పెడితేనే మీరు అవార్డులు తీసుకుంటే మా ఫంక్షన్కి వస్తామంటే మీకు రాకురి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన కాంచి మీరు అవార్డులు తీసుకొని మీ ఫంక్షన్లు ఎట్లుంటాయో కూడా, ఈ రవీంద్ర భారత్ ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు. రోడ్ల మీద కూర్చొని 3 బాట్ల దగ్గర బూటకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగానో, లేకపోతే ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగానో, ధరలకు వ్యతిరేకంగానో, అన్ని విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగానో కొట్లాడడం చేసిన వాళ్ళు, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగానో, లేకపోతే ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగానో, ధరలకు వ్యతిరేకంగానో, అన్ని విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగానో కొట్లాడడం చేసిన వాళ్ళ మేము రవీంద్ర భారతిని చూస్తున్నాం. ఇయ్యాల మీరు రాకూరి. 60 ఏళ్ళు మీరు తీసుకుని 60 ఏళ్ళు మేము ఉంటాం ఆ రవీంద్ర భారతిలో. బండి సంజయ్ దేశద్రోహి అని అంత పర్సనల్ గా అటాక్ చేయడానికి కారణం ఏంటంటే అగ్రెసివ్ గా మాట్లాడండి. వాళ్ళు ఎట్లాగో దేశద్రోహులు అంటే నాకు తెలియదన్న అవన్నీ, కానీ ఎట్లా పాట పాడుతూనే అర్బన్ నక్సల్ ఇట్లా అంటున్నారు, పాట పాడుతూనే మీరు ప్రజాస్వామిక వ్యతిరేకులు అంటారు, చట్ట వ్యతిరేకులు అంటున్నారు. అంటారన్న దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు.
థ్యాంక్ యూ. గద్దరన్నను కలుసుకుంటే మీకు గుర్తొచ్చే గద్దరన్న చాలా పాటలు ఉన్నాయి. గద్దరన్న పాడిన పాటలు, నాకు ఇష్టమైన పాటలు కూడా చాలా పాటలు ఉన్నాయి. దాంట్లో కొన్ని పాటలు ఉన్నాయి. బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, బావయ్యో నా తోడుగుంట తొలుకపోవా, ఇల్లిడిసి పోయిన సంధి ఇల్లు వాకిలైనాది, పట్టేలోనికి పట్టా పగ్గలు లేకపాయే, బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా. అడవిలో ఉన్న భర్త కోసం భార్య ఇంటి దగ్గర ఏడుస్తున్నట్టు వాళ్ళు వలపోసే పాటని గద్దరన్నే వలపోసి పాడిండు. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్ల తీరు, కని పెంచిన తల్లి భ్రమలెట్ల తీరు, రారాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే, తల్లి లేని జన్మ ఏ జీవికుంది, దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార, వీరులార సూరులార నక్సలైటు బిడ్డలారా, ఎర్ర పూల దండాలేద్దుమో మా బిడ్డలారా, ఎదల మిమ్ము దాసుకుందుమో మా కొడుకులారా. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టెనాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో వాడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్ల జయ్య కంది ఓలచ్చ గుమ్మడి. తను రాయని పాట, తనను పాడని పాట, ప్రతి సమస్య మీద రాసిండు. ప్రజా కళలు బతికున్నన్ని రోజులు, గద్దరన్న పాటను పాడే కళాకారులు బతికున్నన్ని రోజులు గద్దరన్న బతికే ఉంటాడు భౌతికంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.